ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ ధర్మం ప్రకారం ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే భూత ప్రేత పిశాచ బాధల నుండి విముక్తి పొందవచ్చు. ఆంజనేయుని ఆరాధించిన వారికి సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి జూన్ 1వ తేదీన శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది. మంగళవారం లేదా శనివారం రోజు హనుమాన్ జయంతి వస్తే అది చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే ఆంజనేయుడికి ఈ 2 రోజులు అంటే ఎంతో ఇష్టమైన రోజులు. అయితే ఈ సంవత్సరం హనుమాన్ జయంతి శనివారం రోజున రావడంతో మరింత ప్రత్యేకతను సంతరించుకుందని చెప్తారు. జూన్ 1వ తేదీ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేయండి. ఆ ఆంజనేయుని అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు పొందుతారు. ఈ సందర్భంగా హనుమాన్ జయంతి ప్రాముఖ్యత, పూజా విధానం, పాటించాల్సిన మంత్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సంవత్సరం జూన్ 1వ తేదీ శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది. కాబట్టి ఈ రోజున హనుమంతుడికి అలాగే వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అఖండ రాజయోగం కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. ఈ హనుమాన్ జయంతి రోజున ఇంట్లోని స్త్రీలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని పూజ ప్రారంభించాలి. హిందూ మత విశ్వాసాల ప్రకారం పసుపు రంగు అంటే ఆంజనేయుడికి చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు ఎరుపు రంగుల దుస్తులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది. పూజా సమయంలో కూడా ఎరుపు రంగు పూలను ఉపయోగిస్తే పుణ్య ఫలితం లభిస్తుంది. మీ దగ్గర ఉన్న నగలతో హనుమంతుని పటాన్ని అందంగా అలంకరించండి. తర్వాత ఒక 5 తమలపాకులు తీసుకుని ఒక్కొక్క ఆకుపైన గంధంతో జై హనుమాన్ అని రాసి ఆ తమలపాకులను మీ పూజ గదిలో ఉంచండి. పూజ ప్రారంభించే ముందు పూజ గది ముందు తప్పనిసరిగా అష్టదళ ముగ్గును వేయాలి. అలాగే అక్షంతలు కూడా తయారు చేసుకుని హనుమంతుని పటం ముందు ఉంచి పూజ ప్రారంభించండి. హనుమాన్ జయంతి శనివారం వచ్చింది కాబట్టి ఆ రోజున వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధిస్తే మంచిది. హనుమాన్ జయంతి సందర్భంగా ఒక దీపం హనుమంతునికి సమర్పించినట్లు, మరొక దీపం వెంకటేశ్వర స్వామికి సమర్పించినట్లు అవుతుంది. మీరు పూజ ప్రారంభించే ముందు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకొని అందులో కొన్ని తులసి ఆకులు వేసి మీ పూజలో ఉంచండి. పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తీర్థంలాగా తీసుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంటికి మంచి జరుగుతుంది. దేవునికి నైవేద్యంగా మీ శక్తి సామర్థ్యాలను బట్టి నివేదించవచ్చు. అలా కుదరని వారు కనీసం ఒక బెల్లం ముక్కనైనా దేవునికి సమర్పించండి. హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడి పూజలో తమలపాకులు ఉపయోగించడం చాలా మంచిది. పూజ చేస్తున్నప్పుడు హనుమాన్ చాలీసా జపిస్తే చాలా మంచిది. హనుమాన్ చాలీసా జపించలేని వారు ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ఒక్క మంత్రం జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. ఇంట్లో పూజ చేసిన వారు తర్వాత ఒక బిర్యానీ ఆకును తీసుకొని దాని మీద మీ కోరికను రాసి ఆకును కాల్చి ఒక గాజు గిన్నెలో వేయండి. ఆకు నుంచి వచ్చిన బూడిదను పూల మొక్కలకు వేసి నీరు పోయండి. ఇలా చేస్తే మీరు రాసిన కోరిక త్వరలోనే నెరవేరుతుంది. పూజ పూర్తయిన తర్వాత చివరిగా ఇంట్లో ధూపం వేయాలి. ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది. హనుమాన్ జయంతి రోజు ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. హనుమాన్ జయంతి రోజున ఉదయం పూజ చేసి మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోవాలి. ఈ రోజున ఉదయం పూజ చేయకపోయినా సాయంత్రం మాత్రం ఖచ్చితంగా పూజ చేయాలి. సాయంత్రం పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయకు కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసిన కొబ్బరికాయను కొట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు సంచరిస్తారు. కాబట్టి తదాస్తు దేవతలు తిరిగేటప్పుడు మనం ఏదైనా కోరిక కోరుకుంటే అది వెంటనే జరిగిపోతుంది. తదాస్తు దేవతలు తిరిగే సమయంలో అంటే సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో
ఒక తమలపాకు తీసుకొని దాని మీద మీ కోరికను రాసి పూజ గదిలో పెట్టండి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే హనుమాన్ జయంతి రోజున పెళ్ళైన ఆడవారు ఉపవాసం ఉంటే సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే చాలామందికి ఏ పని చేసినా కూడా అస్సలు కలిసి రాదు. ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ఏవో ఒక సమస్యలు ఉంటాయి. అలాంటి వారు హనుమాన్ జయంతి రోజున ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ఏ సమస్యలు ఉండవు. పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది. హనుమాన్ జయంతి రోజున సాయంత్రం 6 గంటల సమయంలో హనుమంతుని ఆలయానికి వెళ్ళి ఒక దీపం వెలిగించండి. హనుమాన్ జయంతి రోజున హనుమంతుని ఆలయంలో ఎవరైతే గుడిలో దీపం వెలిగిస్తారో వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. హనుమంతుణ్ణి అలాగే హనుమాన్ ఆలయంలో ఆకుపూజ చేయించడం మంచిది. గుడికి వెళ్ళేటప్పుడు ఒక 5 నిమ్మకాయలను కూడా తీసుకువెళ్ళండి. ఈ 5 నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేపించండి. పూజించిన తర్వాత నిమ్మకాయలను మీ ఇంటి ముందు కట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా దేవతలు సంచరిస్తూ ఉంటారు. దేవతలు ఉండే ఇంట్లో ఏ కష్టాలు కూడా ఉండవు. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని విగ్రహాన్ని తాకకూడదు. మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొరపాటును కూడా తాకరాదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు మాత్రం ఆంజనేయుని తాకకూడదని వేద పండితులు చెబుతున్నారు. అలాగే చాలామంది దేవుని పాదాలను తాకుతూ నమస్కారం చేస్తారు. అయితే పొరపాటున కూడా ఆంజనేయ స్వామి వారి పాదాలను మాత్రం అస్సలు తాకకూడదు. ఎందుకంటే భూత ప్రేత పిశాచాలను ఉన్న పాదాల కింద అణిచివేశారు. కనుక ఆంజనేయ స్వామి పాదాలను తాకకూడదని పెద్దలు చెబుతున్నారు. సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసం 3 ప్రదక్షిణలు అయినా చేస్తూ ఉంటాము. కానీ ఆంజనేయుడు ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా 5 ప్రదక్షిణలు చేయాలి. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి.